హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఉమాస్ ఫ్లేవర్ అండ్ ఫ్యాషన్స్. ఈ మెజర్మెంట్స్తో మైసూర్ పాక్ చేస్తే ఎవరికైనా ఈజీగా చేసేయచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మరి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోవాలి, 2 కప్పులు షుగర్ తీసుకోవాలి, 1 కప్పు నెయ్యి, 1 కప్పు ఆయిల్, ఏదైనా ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి ఆయిల్ మరిగించుకోవాలి. ఇప్పుడు పాకం పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 కప్పులు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాకం ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఇలా పట్టుకొని చూస్తే తీగలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ రెడీ అయిన పాకంలో శనగపిండి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో మిక్స్ చేయడం వలన పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఈ పాకంలో మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ అయిన బ్యాటర్లో మరిగించుకున్న ఆయిల్, నెయ్యి వేసుకుంటూ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బ్యాటర్ చిక్కబడేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఆయిల్, నెయ్యి వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బ్యాటర్ అనేది ఈ విధంగా చిక్కబడిన తర్వాత, ఇలా నెయ్యి పైకి తేలిన తర్వాత, ఇప్పుడు ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లో ఇదంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకుని ఈక్వల్గా చేసేసుకుని ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకోవడానికి అవ్వదు. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా పీసులు తీసుకుంటే రెడీ అయిపోయినట్టే మైసూర్పాకు. పర్ఫెక్ట్ మైసూర్పాకు రెడీ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.